హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఈరోజు ఒక అద్భుతమైన ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి. ఈ ప్రాపర్టీ షూట్ చేయడానికి 1 month నుంచి వెయిట్ చేస్తున్నాం. మాకు ఈరోజే కాల్ అయితే రావడం జరిగింది. బయట ఫుల్ వర్షం పడుతుంది, అయినా కానీ కేర్ చేయకుండా ఈ షూట్ చేయాలని చెప్పేసి రావడం అయితే జరిగింది. ఎందుకంటే మన వ్యూవర్స్ కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం ఇలాంటి మంచి ఇల్లు షూట్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. ఫుల్లీ ఫర్నిష్డ్ 100% వాస్తునైతే ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 150 square yardsలో చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి ఎలివేషన్ అయితే చూడండి. ఎలివేషన్ చూసిన తర్వాత మీకు లోపల చూపిస్తాను. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 BHK అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఓనర్ ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టాడండి. అసలు చెప్తున్నాను కదా, మనం ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇంత బాగా అయితే మనం కన్స్ట్రక్షన్ చేసుకోమన్నమాట. అంత బాగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ గేట్ చూడండి, 10 feet గేట్ అయితే తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. ఈవెన్ ర్యాంప్ కూడా తీసుకుంటే ర్యాంప్ వచ్చేసి మనకు గ్రానైట్తో తీసుకున్నారు. ప్రాపర్టీ ముందు మనకు 25 feet రోడ్ అయితే ఉందండి. బట్ ఇదేంటంటే కార్నర్ బిట్ అనమాట. మనకు మెయిన్ ఇది ఏదైతే చూస్తున్నామో వెస్ట్ ఫేసింగ్, అదేవిధంగా సౌత్ సైడ్ వచ్చేసి మనకు ఇంకొక రోడ్ అయితే ఉంది, కార్నర్ బిట్. ఇదేంటంటే వెస్ట్ సౌత్ కార్నర్ బిట్ అనమాట. మంచి ప్రాపర్టీ అండి. 2 sides మనకు 25 feet రోడ్ అయితే ఉందన్నమాట. మనకు 365 days వెంటిలేషన్ ప్రాబ్లమే ఉండదండి. అంత మంచి ప్రాపర్టీ అని మీకు అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఒకసారి లోపలికి రండి, లోపలికి వస్తే మీకు చూపిస్తాను. ఇది పార్కింగ్ అన్నమాట. పార్కింగ్ చూస్తున్నాం కదా, చాలా బ్యూటిఫుల్గా అయితే పార్కింగ్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి అక్కడ వరకు పార్కింగ్ అండి. ఈజీగా 3 cars పార్క్ చేసుకోవచ్చు అన్నమాట. ప్లస్ పైన ఒకసారి చూస్తే ఫాల్ సీలింగ్ ఒక్కసారి చూడండి. పైన నీట్ ఫాల్ సీలింగ్ ఉంది. కింద మొత్తం గ్రానైటే యూజ్ చేసినారు. అదేవిధంగా ఒక్కసారి లెఫ్ట్ సైడ్ చూడండి. వీళ్ళు ఏంటంటే మనకు వాల్కి అందరు పెయింటింగ్ కానీ లేదంటే లప్పం కానీ అలా పెట్టిస్తారండి. వీళ్ళు ఏం చేసినారంటే కంప్లీట్ గ్రానైట్తోని పైనుంచి కింది వరకు చాలా బ్యూటిఫుల్గా అయితే మొత్తం చేపించినారండి. బిల్డింగ్ మొత్తం ఇక్కడ కాదు, ఈవెన్ పిల్లర్స్ చూసుకున్నా కానీ పిల్లర్స్ కూడా కంప్లీట్ ఈ గ్రానైటే పెట్టించడం జరిగింది. చాలా బాగుందండి ప్రాపర్టీ. కింద వచ్చేసి రెంటర్ పర్పస్ ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ అయితే తీసుకున్నారు. అది లాస్ట్కి ఎక్స్ప్లోర్ చేస్తారు, ఎందుకంటే పైన ఓనర్స్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు కదా, ఒక రేంజ్లో ఉందండి. ఇది మరి అడ్రస్ ఎక్కడ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చండి. హయత్ నగర్ టు ఇంజాపూర్కి వెళ్ళే రూట్ అన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి ఇటు విజయవాడకి ఇటు సాగర్ హైవేకి మధ్యలో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. 150 square yardsలో బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికి బోర్ వాటర్ అదేవిధంగా మున్సిపల్ వాటర్ 2 ఫెసిలిటీ అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి సంపు అన్నమాట. సంపు వచ్చేసి మనకు 5000 liters కెపాసిటీ అన్నమాట. పక్కకే బోర్ కూడా ఉందండి. మనకు రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. అదేవిధంగా దీనికి ఏంటంటే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. ఒకసారి ఇక్కడ చూడండి, లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. G+1 పర్మిషన్ ఉంది, లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. మనకు బ్యాక్ సైడ్ ఒక వాష్ ఏరియా ఉంది స్టెప్స్ కింద. అదేవిధంగా ఇక్కడ ఒక వాష్రూమ్ కూడా ఉందండి. ఇది రెంటర్ పర్పస్ అన్నమాట. దీనికి 2 gates ఇచ్చినారు. అంటే బ్యాక్ సైడ్ మనకు సౌత్ సైడ్ నుంచి కూడా మనకు లోపల రావడానికి ఒక చిన్న గేట్ కూడా ఇవ్వడం జరిగిందండి. మనం ఇప్పుడు పైకి వెళ్దాం. పైకి వెళ్ళి ఓనర్స్ కోసం కన్స్ట్రక్ట్ చేసిన ప్రాపర్టీ క్లియర్గా చూద్దాం. పైకి వెళ్ళడానికి స్టెప్స్ చూస్తున్నారు కదా, 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. ఇవి కూడా గ్రానైట్తో అయితే యూజ్ చేసినారు. స్టీల్ రైలింగ్ తీసుకున్నారండి. ఇది జిందాల్ స్టీల్ తీసుకున్నారు, నాన్ స్టెయినబుల్ అన్నమాట. ఇంకొకటి ఇక్కడ చూడండి, మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా స్టెప్స్ దగ్గర లేటెస్ట్గా ఈ బ్రిక్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి పైకి వెళ్దాం. పైకి వెళ్ళి మీకు హౌస్ చూపించినాను అనుకోండి, మీరు అవాక్ కావాల్సిందే. అంత మంచి ప్రాపర్టీ అయితే మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట. మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చామండి. ఫస్ట్ బాల్కనీ ఎక్స్ప్లోర్ చేస్తాను, తర్వాత మిగతా అన్ని చూద్దాం అనమాట. ఫస్ట్ ఎంటర్ కాగానే బాల్కనీలో మనకి ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఫ్లోర్కి ఇక్కడ వరకు అయితే లిఫ్ట్ అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ లిఫ్ట్ దిగి డైరెక్ట్ బాల్కనీలోకి ఎంటర్ కావచ్చు. ప్లస్ ఇక్కడ మనకి ఏంటంటే చూస్తున్నాం కదా, గ్రిల్స్తోని చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా అయితే తీసుకున్నారండి. చాలా మంచిగా ఉంది. మన కింద బాల్కనీలో ఫ్లోరింగ్ వచ్చేసి మంచి టైల్స్తో అయితే లేటెస్ట్గా అయితే తీసుకున్నారండి. ఫాల్ సీలింగ్ విషయానికి వద్దామండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. అంటే ఎవ్రీథింగ్ కలర్ కాంబినేషన్స్ అండి. ఇప్పుడు అక్కడ బ్రౌన్ వచ్చింది,
మనకు మెయిన్ సింహద్వారం ఉంది కదా, ఈ రెండింటికి కాంబినేషన్ కలిసేటట్టు మంచి బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ కలర్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా మనకు పైన లైట్స్ ఏవైతే ఉన్నాయో చూస్తున్నారు కదా, స్పాట్ లైట్స్ కూడా తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టండి. ఈవెన్ విండో చూడండి, ఈ విండో కూడా దీనికి కూడా మంచి డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది, అంటే లేటెస్ట్గా నీట్గా ఉండేటట్టు తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి సింహద్వారం అండి. సింహద్వారం అని అనుకుంటాం కదా, సేమ్ సింహద్వారం లానే ఉందండి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అయితే కట్టడం జరిగిందండి. ఈ డోర్ ఏదైతే ఉందో ఇది ఇండియన్ టేక్ అన్నమాట, మామూలు డోర్ కదండి, ఇండియన్ టేక్ అయితే తీసుకున్నారు. వీటికి యూజ్ చేసిన హ్యాండిల్స్ కూడా మంచి బ్రాస్, మంచి క్వాలిటీ అయితే తీసుకున్నారు. డిజైన్స్ ఒకసారి చూడండి, ఎంత బ్యూటిఫుల్ డిజైన్స్ తీసుకున్నారు. పైన కూడా ఒక్కసారి ఈ డిజైన్స్ చూడండి, ఎంత బాగా తీసుకున్నారు, చాలా బాగా తీసుకున్నారండి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టారు. ఒకసారి లోపలికి వెళ్ళి మనం ఇంకా మంచిగా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చుట్టూ కూడా కంప్లీట్ వీళ్ళు గ్రానైట్ అయితే తీసుకున్నారు, టైల్స్ తీసుకుంటారు అందరు, వీళ్ళు ఏంటంటే గ్రానైట్ తీసుకున్నారు, వైట్ గ్రానైట్ తీసుకున్నారు అండి, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ అండి, అంటే మన గేట్ ఎంట్రన్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్, మనకు డోర్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనమాట. లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం. ఎంత బ్యూటిఫుల్ చూస్తున్నారు కదా, మంచి హాల్, కింద కంప్లీట్ టైల్స్ తీసుకున్నారు. పక్కకు విండోస్ తీసుకుంటే 6x4 విండోస్ తీసుకున్నారు, అలాంటి 2 విండోస్ తీసుకున్నారండి, అక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో. విండోస్ వచ్చేసి మనకు యూపీవీసీ విండోస్ తీసుకున్నారు, ఈవెన్ మెష్ డోర్ కూడా ఉంది. ఇది 6x4 విండోస్ అన్నమాట. డోర్ తీస్తే మంచి వెలుతురు, అదేవిధంగా చల్లని గాలి అయితే రావడం జరుగుతుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. వీటికి కూడా మ్యాచింగ్ ఏంటంటే మనం స్విచ్ బోర్డ్స్ కూడా బ్లాక్ కలర్ మ్యాచింగ్ చేశారండి, చాలా బ్యూటిఫుల్గా మ్యాచింగ్ చేయడం అయితే జరిగింది. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే ఇది కూడా సేమ్ అండి, చాలా మంచిగా లేటెస్ట్గా పీవీసీ ఫాల్ సీలింగ్ రెండు మిక్స్ చేసి అయితే తీసుకున్నారు. చుట్టూ మనకి ఏంటంటే వుడ్తో బార్డర్ కూడా ఇవ్వడం జరిగిందండి. మనం ఈవెన్ దీనిలో కర్టన్స్ వేసుకోవడానికి ఒకసారి చూడండి, దీనిలో కింద కర్టన్స్ వేసుకోవడానికి కూడా మనకు ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనం ఓనరే ఉండి కూడా ఇంత మంచిగా కట్టించుకోలేం, అంత బాగా కట్టించినారు. ఇక ఈ వాల్కి చూడండి, ఈ వాల్కి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా పెయింటింగ్ చేశారు, చాలా బాగుందండి. అసలు మీరు వచ్చి లైవ్లో చూస్తే ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవడం ఖాయం అన్నమాట, అంత మంచి ప్రాపర్టీ అండి. టీవీ యూనిట్ చూద్దామండి, ఇది టీవీ యూనిట్ అన్నమాట, ఎంత బ్యూటిఫుల్గా చేశారు చూస్తున్నారు కదా, మంచిగా పెద్ద టీవీ పెట్టుకునే విధంగా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగింది. చుట్టూ కూడా మనకు చూస్తే మంచిగా ఈ వుడ్తోనే మంచి డిజైన్ అయితే చేస్తారండి. ఇక్కడ మనకి ఏంటంటే గ్లాసెస్ కూడా వస్తాయి, ఇక్కడ షోకేస్ టైప్ మనం పెట్టుకోవడానికి ఇక్కడ గ్లాసెస్ కూడా వస్తాయండి, అవి కూడా రెడీ అయిపోతున్నాయి అన్నమాట. మనకి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒకసారి చూడండి, డోర్స్ అయితే చాలా బాగా తీసుకున్నారండి. షెల్ఫ్స్ ఎక్కడ కాంప్రమైజ్, ఓనర్ ఏంటంటే తన హౌస్లా కట్టించుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మంచి ప్రైస్కు, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్కి అయితే సేల్కి ఉంది. నెక్స్ట్ మనకి ఇది ఒకసారి చూడండి, ఇక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే వుడ్ వర్క్ అయితే తీసుకోవడం జరిగిందండి. మనం ఇప్పుడు హాల్ గురించి కంప్లీట్ ఎక్స్ప్లోర్ చేసాము. నెక్స్ట్ డైనింగ్లోకి వెళ్దాము, డైనింగ్ చూద్దాం రండి ఒక్కసారి. డైనింగ్, కిచెన్ రెండు ఎక్స్ప్లోర్ చేస్తానండి. ఇది వచ్చేసి మనకు డైనింగ్ అనమాట. డైనింగ్ వచ్చేసి చూస్తున్నాం కదా, ఒక 6 మెంబర్స్ కూర్చొని తినే విధంగా మంచిగా అయితే ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో కూడా ఒక్కసారి ఫాల్ సీలింగ్ చూడండి, ఎంత మంచిగా ఉందండి ఫాల్ సీలింగ్, చాలా బ్యూటిఫుల్ అయితే ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఎంత బాగుందంటే ఈవెన్ ఇది చూడండి, ఒక వాల్కి మంచిగా ఎంత బాగా అయితే డిజైన్ చేశారు, ఇక్కడ కాంప్రమైజ్ కాలేదండి, చాలా మంచిగా అయితే తీయడం జరిగింది. అదేవిధంగా డైనింగ్లో మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి ఏంటంటే షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి ఎందుకు ఇచ్చినారంటే ఇక్కడ మనం సింక్ పెట్టుకోవడానికి అయితే ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. దీంట్లో కూడా మనకు చూస్తున్నారు కదా ఎంత మంచిగా డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది, షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనం గ్లాసెస్ పెట్టుకోవచ్చు, గ్లాసెస్ పెట్టుకునే విధంగా అన్ని ఏర్పాటు. గ్లాసెస్ కూడా వీళ్ళే చేపించి ఇచ్చేస్తారు, అవి కూడా ఏంటంటే షార్ట్లీ అయిపోతాయి అన్నమాట. మనకి గ్లాసెస్ కానీ ప్లేట్స్ కానీ డిజైన్గా పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒకసారి కిచెన్ చూద్దామండి. కిచెన్ కూడా చాలా బాగా లేటెస్ట్గా అయితే ఉందండి. ఇది కిచెన్ అన్నమాట, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఒక మంచి ఫ్యామిలీకి అండి, ఒక 5 to 6 మెంబర్స్ ఉండే ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం షెల్ఫ్ చూద్దాం, చాలా మంచిగా అయితే తీసుకోవడం జరిగింది. పైన కింద ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కంప్లీట్ వుడ్ వర్క్ అండి. దీంట్లో కూడా ఒక యూపీవీసీ విండో అయితే ఇవ్వడం జరిగింది, ఇక్కడ కూడా ఒక విండో అయితే ఇవ్వడం జరిగిందండి. సింక్ చూడండి, సింక్ కూడా లేటెస్ట్గా తీసుకున్నారు. అదేవిధంగా ప్లాట్ఫామ్ అండి, మామూలుగా ఎక్కడైనా సరే గ్రానైట్తో బ్లాక్ ప్లాట్ఫామ్ తీసుకుంటారు, బట్ ఇక్కడ చూడండి వైట్ కలర్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. ఎవ్రీథింగ్ మ్యాచింగ్ అండి, అంటే మనకు ఏవైతే మన వుడ్ వర్క్ ఉందో ఆ వుడ్ వర్క్ దీనికి మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి ఇలా వైట్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ పైన వచ్చేసి బ్రౌనిష్గా, అంటే 2 కలర్ షేడ్స్ ఉంటే
అఫీషియల్ ఉంటాయని చెప్పేసి ఆ విధంగా అయితే తీసుకున్నారు. చాలా బాగుందండి ప్రాపర్టీ. కింద కూడా మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి ఒకసారి ఎంత బాగా తీసుకున్నారంటే చూడండి. ఇవన్నీ కూడా ఏంటంటే మంచి బ్రాండెడ్ కంపెనీ తీసుకున్నారట అండి. ఓనర్ అదే చెప్తున్నారు, మంచి కంపెనీ తీసుకున్నాం, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీసుకున్నాం అని చెప్పి చెప్తున్నారు. వుడ్ వర్క్ కూడా లేటెస్ట్గా అయితే చేయించడం జరిగిందండి. ఒకసారి మీరు కూడా చూడండి, ఓపెన్ చేస్తాను. చాలా లేటెస్ట్ ఉన్నాయండి. ఈవెన్ హ్యాండిల్స్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా అయితే తీసుకున్నారు. చుట్టూ మనకి ఎల్ షేప్లో చుట్టూ అయితే ఉన్నాయండి. ఒకసారి చూడండి. ఇక్కడ కూడా మనకి ఏమైనా పెట్టుకోవడానికి మంచి ఇలా వుడ్ వర్క్తోనే చేయించడం అయితే జరిగింది. ఈవెన్ స్విచ్ బోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. కిచెన్ అయితే చూసాం కదా. ఒకసారి నెక్స్ట్ వచ్చేసి పూజ గది చూద్దాం. పూజ గది అయితే ఒక రేంజ్లో ఉందండి. పూజ గదికి చూద్దాం రండి. మనకి ఏంటంటే డైనింగ్లోనే అంటే హాల్ నుంచి ఎంటర్ గానే ఫస్ట్ వచ్చేసి మనకు పూజ గది అనమాట. ఒకసారి చూడండి పూజ గది ఎంత బ్యూటిఫుల్గా ఉంది. పైనుంచి చూడండి మన సింహద్వారం ఎలా ఉంటుందో అలా ఉందంటే మన టెంపుల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ సింహద్వారం పెద్దది ఉంటుంది కదండి, ఆ విధంగా తీసుకున్నారు. థీమ్ అయితే ఒక రేంజ్లో ఉందండి, చాలా బాగుంది. ఈ వర్క్కి అవుతాయండి, చాలా కాస్ట్లీ అన్నమాట. ఈ వర్క్కి చాలా ఎక్కువ అవుతాయి. అంత మంచిగా అయితే చేయించుకోవడం జరిగింది ఈ ప్రాపర్టీని. ఒకసారి లోపల ఓపెన్ చేస్తానండి. లోపల ఓపెన్ చేస్తే లోపల కూడా మనకు చాలా స్పేషియస్గా పెద్ద పైనుంచి కింద ఒకసారి పైకి కూడా చూడండి. పైన కూడా మనకు ఫాల్ సీలింగ్ దాంట్లో ఓమ్ ఇవ్వడం అయితే జరిగింది. కింది వరకు టైల్స్ అయితే తీసుకున్నారు, గోల్డెన్ స్టిప్ ఇచ్చినారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే డ్రా సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకసారి చూడండి, ఇక్కడ కూడా మనకు డ్రాస్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది. దీంట్లో కూడా ఒక స్విచ్ బోర్డ్ కూడా తీసుకున్నారు. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. అసలు పూజ గది అంటే వైబ్స్ వచ్చేస్తున్నాయి, ఆ విధంగా అయితే ఉందండి ఈ పూజ గది. డోర్స్ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చాలా మంచిగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగా తీసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కామన్ బాత్రూమ్ ఉందండి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అన్నమాట. చూస్తున్నారు కదా చాలా బాగా తీసుకున్నారు. చుట్టూ టైల్స్ కానీ ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి గ్రానైట్తో ప్రొవిజన్స్ కానీ అన్ని ఇచ్చినారు. ఈవెన్ డోర్స్ కూడా మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది, అన్ని ఆటోమేటిక్ డోర్స్ అన్ని ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంటాయి అన్నమాట. వుడ్ వర్క్ కూడా సేమ్ కాంబినేషన్ చేపించినారు. కంప్లీట్ ఏంటంటే దీనికి లాక్ సిస్టమ్ కూడా ఉంటుందండి. లాక్ సిస్టమ్ కూడా ఉంది కంప్లీట్, చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. దీంట్లో అటు ఒక విండో చూడండి, అటు ఒక విండో తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక విండో అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తున్నా కదా కబోర్డ్స్, మనకు ఆల్రెడీ బెడ్ అయితే ఉందండి. చూస్తున్నా కదా బెడ్ ఉంది. బ్యాక్ సైడ్ చూస్తే మంచి వాల్ పోస్టర్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బాగుందండి అసలు ప్రాపర్టీ. మీరు లైవ్లో చూస్తే తీసుకోకుండా వదిలిపెట్టారండి. ఇక మన కబోర్డ్స్ విషయానికి వస్తే చూడండి వుడ్ వర్క్ ఎంత బాగా చేసినారు. ఈవెన్ లాక్ సిస్టమ్స్ కూడా, డోర్స్ కూడా, క్యాబిన్స్ కూడా చాలా మంచిగా తీసుకోవడం జరిగిందండి. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అసలు చూస్తేనే మనకు అర్థమైపోతుందండి. పైన కూడా ఒకసారి చూడండి, పైన కూడా మంచి మంచి క్వాలిటీవి మంచిగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి, అసలు ప్రతి దాంట్లో కూడా మనకు ఇలా డోర్ సిస్టమ్ అయితే ఇలా ఇవ్వడం జరిగిందండి. చాలా బాగుంది ప్రాపర్టీ. మీరు లైవ్లో చూడండి, ఇలా చూడడం కంటే లైవ్లో చూస్తే మీకు ఈజీగా నచ్చిపోతుంది. అంత ఆటోమేటిక్ ఉందండి. పైన కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. పైన కూడా చాలా మంచిగా తీసుకున్నాం. వుడ్ వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. లైవ్లో వచ్చి చూడండి. ఇక బెడ్ విషయానికి వస్తే బెడ్ కింద కూడా మనం ఏమైనా పెట్టుకోవడానికి హైడ్రాలిక్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా హైడ్రాలిక్ అనమాట. దీంట్లో చాలా స్పేస్ ఉంది. దీంట్లో కూడా మనం ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. అంటే మనకు కావాల్సిన క్లాత్స్ కానీ లేదంటే ఇంకేమైనా పెట్టుకోవడానికి హైడ్రాలిక్ ఆటోమేటిక్లీ ఇస్తుంది అనమాట. ఆ విధంగా ఇది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకంటే షెల్ఫ్స్ ఇవ్వడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా చాలా మంచిగా ఇచ్చినారండి. ఇక్కడ అంటే మనం వర్క్ చేసుకోవడానికి ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ లేకపోతే స్టడీ టేబుల్ లాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. అలా కూడా ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగిందండి. కింద ఒక డ్రా ఇచ్చినారు, చాలా బాగుంది. ప్లస్ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా నెంబర్ ఆఫ్ డ్రాస్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా డ్రాస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఏదైనా డ్రెస్సింగ్ టేబుల్ టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే లోపల ఒకసారి వాష్రూమ్లోకి వెళ్తే, వాష్రూమ్కి వెళ్ళే ముందంటే ఇవన్నీ చూపిస్తానండి. ఇక్కడ కూడా చూస్తున్నాం కదా ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా అయితే వాల్ పోస్టర్స్ అయితే తీసుకున్నారండి. పైన ఒకసారి చూడండి నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము వాష్ ఏరియాకి వెళ్దామండి. వస్తే ఇక్కడ వాష్రూమ్ ఉందండి. వాష్రూమ్ కూడా లేటెస్ట్గా అయితే తీసుకున్నారు, చాలా బాగుంది. దీంట్లో కూడా మంచిగా మనకి షవర్ కోసం కానీ అన్ని ఏర్పాట్లు అయితే అన్ని తీసుకోవడం జరిగింది. పైన మనకి ఏంటంటే ఒక విండో కూడా తీసుకున్నారు.
వీటి మీద కూడా వచ్చి గ్రానైట్తో తీసుకున్నారు. ఇక్కడ సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. లోపల స్విచ్ బోర్డ్ కూడా ఇచ్చినారండి. మన కింద కూడా టైల్స్ చాలా మంచి టైల్స్ అయితే తీసుకున్నారు. చుట్టూ టైల్స్ కూడా చాలా మంచిగా అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ డోర్ కూడా చాలా బాగుంది. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఒకసారి చూస్తున్నాం కదా, ఈ డ్రెస్సింగ్ టేబుల్ టైప్ యూజ్ చేసుకోవచ్చు అండి. డ్రెస్సింగ్ టేబుల్ అన్నమాట. ఇక్కడ కూడా మనకు షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా షెల్ఫ్స్ ఇచ్చినారు. కింద కూడా మనకు డోర్స్ ఇచ్చినారు. ఇక్కడ కూడా డ్రాస్ ఇచ్చినారు. చూస్తున్నాం కదా, డ్రాస్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనం దీన్ని డ్రెస్సింగ్ టేబుల్ అంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి, అంటే వాష్ తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ రూమ్ లా ఇచ్చినారు. ఇట్లా క్లోజ్ చేసుకుంటాడు. ఇక్కడ సపరేట్ డోర్ లా ఇవ్వడం జరిగింది. ఇలా అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా బాగుంది ప్రాపర్టీ. నెక్స్ట్ మనం ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. కంప్లీట్ ఆటోమేటిక్ అండి. డోర్స్ ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతున్నాయి. లేటెస్ట్గా మంచి క్వాలిటీగా అయితే తీసుకున్నారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింద టైల్స్, పైన మంచి ఫాల్ సీలింగ్, నీట్ ఫాల్ సీలింగ్. ఇక్కడ విండో ప్లస్ విండోకి మనకు డోర్ కర్టన్స్ ఉంటాయి కదా, ఆ విండో కర్టన్స్ కోసం కూడా వుడ్ వర్క్తో అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ బెడ్ విషయానికి వస్తే ఇది కూడా హైడ్రాలిక్ బెడ్ అండి. పైకి లేపుకొని కింద కూడా అన్ని పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ వాల్ పోస్టర్ చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ వాల్ పోస్టర్స్ అన్నమాట. ఇక్కడ వస్తే ఇక్కడ కూడా మనకు ఏంటంటే డ్రాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు స్విచ్ బోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇక క్లాత్స్ పెట్టుకోవడానికి మనకి చూస్తే ఇక్కడ కూడా సేమ్ సిస్టమ్ అండి. ఇక్కడ మంచి అన్ని క్లాత్స్ పెట్టుకోవడానికి మనకైతే వుడ్ వర్క్ అయితే మంచి షెల్ఫ్స్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా బాగుందండి ప్రాపర్టీ. మీకు ఒకసారి ఇది కూడా చూపిస్తాను, చూడండి ఎంత మంచిగా ఉందో. ప్రతి దాంట్లో మనకి ఇలా డ్రా సిస్టమ్ అయితే ఇచ్చిండ్రు. అదేవిధంగా వాటికి లాక్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు ఒక టేబుల్ అంటే స్టడీ టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. మన ల్యాప్టాప్ కానీ సిస్టమ్ పెట్టుకోవచ్చు, స్టడీ కోసం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది, అంటే బుక్స్ పెట్టుకోవడానికి దాన్ని కూడా ఇవ్వడం జరిగింది. మన నెక్స్ట్ వచ్చేసి కొంచెం మనం బాల్కనీలోకి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మనం బాల్కనీలోకి వెళ్ళొచ్చు అండి. బాల్కనీలో కూడా టైల్ చూడండి లేటెస్ట్గా తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే మనకు రైలింగ్ కూడా వస్తుందండి, గ్లాస్ రైలింగ్ కూడా రావడం జరుగుతుంది. అది తీసుకోవాలి, ఇంకా అది కూడా వస్తుంది అనమాట. పైన ఫాల్ సీలింగ్ చూడండి, మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చుట్టూ కాలనీ ఒకసారి చూడండి, మంచి కాలనీ. నియర్ బై మనకు టెంపుల్ ఉంది. ప్లస్ ఏంటంటే ఇది హయత్నగర్ టు ఇంజాపూర్కి వెళ్ళే రోడ్లో ఉందన్నమాట. వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి జస్ట్ 400 మీటర్స్కి వెళ్తే మనకు మెయిన్ రోడ్ అయితే రావడం జరుగుతుందండి. చాలా దగ్గర అవుతుంది ప్రాపర్టీ. చూస్తున్నారు కదా, కాలనీ అయితే చాలా బాగుంది. ఈ ప్రాపర్టీ ఇంకా మోర్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇంకా కొన్ని విషయాలు చెప్పేది ఉంది. ఒక్కసారి ప్రాపర్టీ చూస్తుండండి, ఆ డీటెయిల్స్ కూడా మీకు అన్నీ క్లియర్గా చెప్తాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి శ్రీ లక్ష్మీ గణపతి కాలనీలో ఉందండి. రోడ్ నెంబర్ 6 అన్నమాట. 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే తీసుకోవడం జరిగింది. డైమెన్షన్స్ మనకు 30x45 అనమాట. ప్రాపర్టీ మనకు వెస్ట్ సైడ్ అండి, సౌత్ సైడ్ కార్నర్ బిట్ అని, వెస్ట్ సౌత్ కార్నర్ బిట్ అనమాట. బిల్డప్ ఏరియా వచ్చేసి మనకు 2500 వచ్చేసి బిల్డప్ ఏరియా. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. మీకు ఒకటి చూపించడం మర్చిపోయినానండి. ఇక్కడ ఒకటి వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. డైనింగ్ పక్కకి వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, ఇది వాష్ ఏరియా అన్నమాట. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారు. పైన ఒక లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూస్తారు, లో రూఫ్ కూడా ఇచ్చినారు. పక్కకు ఒకసారి చూస్తే మంచి మంచి హౌజెస్ కానీ ఎవ్రీథింగ్ అయితే రెడీ టు వాక్ ప్రాపర్టీ అన్నట్టు మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. దీనికి కూడా మంచిగా డోర్ అయితే కాంప్రమైజ్ కూడా మంచి డోర్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ చాలా బాగుందండి. చూసారు కదండి, హౌస్ చాలా మంచి హౌస్ అండి. 150 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ సౌత్ కార్నర్ బిట్, 30x45 డైమెన్షన్స్. కాలనీ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మీ గణపతి కాలనీ అండి. హయత్నగర్ టు ఇంజాపూర్ రోడ్లో ఉంటుంది. ఇటు విజయవాడకు ఇటు సాగర్ హైవేకు మధ్యలో ఉంది. నియర్ బై మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది ఎల్బీనగర్ మెట్రో నుంచి 6 to 7 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్లో ఉందండి. ప్లస్ ఇక్కడికి ఏంటంటే మనకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి బస్ ఫెసిలిటీ ఉంది. ఈ ఏరియాకు స్విగ్గీ, జొమాటో, ఊబర్ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. చాలా మంచి లొకేషన్లో ఉంది. అంటే పొల్యూషన్కి చాలా దూరం అండి. వెంటిలేషన్ కూడా చాలా వెంటిలేషన్, ఎందుకంటే ఇది వెస్ట్ సౌత్ కార్నర్ బిట్ కాబట్టి. మనకు సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉందండి. 100% వాస్తుతో కట్టించినారండి. ఇది ఏంటంటే ఇంజనీరింగ్ ప్లానింగ్తో కట్టడం జరిగింది. G+1 పర్మిషన్ కూడా ఉందండి. పైన మనకు వాటర్ ట్యాంక్స్ ఎవ్రీథింగ్ అండి, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. డైరెక్ట్ ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరండి.
ప్రాపర్టీకి యూజ్ చేసిన మెటీరియల్ కూడా చాలా మంచి మెటీరియల్, అంటే ఏషియన్ పెయింట్స్ యూజ్ చేసినారు. వుడ్ విషయంలో వచ్చేసి ఇండియన్ టేక్ తీసుకున్నారు. ప్లస్ మనకు వైరింగ్ కానీ ఎక్కడ హ్యావెల్స్ తీసుకున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈవెన్ స్విచ్ బోర్డ్స్ కూడా కంప్లీట్ మంచి బ్రాండెడే యూజ్ చేసినారండి. డైరెక్ట్ ఓనర్ అన్నమాట. ఓనర్ దీని ప్రైస్ వచ్చేసి 1,60,00,000 అయితే కోట్ చేస్తున్నారండి. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి 40,000 to 45,000 అయితే వెళ్తుందంట. సో మీకు ఈ ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ ఉండండి, ఓనర్ కన్సల్ట్ కాండి. కన్సల్ట్ అయితే మీకు ఇంకా నెగోషియబుల్ అని చెప్తున్నాడు. 160 చెప్తున్నారు, కాకపోతే నెగోషియబుల్ చేస్తామని చెప్తున్నారండి. ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి. G+1 అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి రెంటర్ పర్పస్ సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అండి. ఫుల్లీ ఫర్నిష్డ్ అన్నమాట. మీరైతే వీడియో మొత్తం చూసినారు కదా. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.